హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో ఏంటంటే కవితను వెళ్ళు, ఎగతాళి వద్దు ప్లీజ్ వెళ్ళు. ఈ వీడియో ఏంటంటే ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది లైవ్లో చూపిస్తాను. లైవ్లో చూసింది నేను మీకు చెప్తాను. దాంతోపాటుగా ఈరోజు కాదు, నిన్న నైట్ నుంచి కూడా కాదు, దాదాపు ఒక వారం నుంచి సోనియా గారు వెళ్ళక ముందు నుంచే పృథ్వీ బిహేవియర్లో చేంజ్, పృథ్వీ ఎంత నెగిటివ్ అనుకున్నామో అంతకంటే డబుల్ పాజిటివ్గా కనపడుతున్నాడు మనిషి చూడడానికి. అందరికంటే మంచిగా నాకు అర్థం కాలేదు. మనోడి దగ్గర ఏమన్నా కమ్యూనికేషన్ ఉందా అని అనిపిస్తుంది. తెలుగు రాకపోయినా భలే పాయింట్లు పెడుతున్నాడు. అవతలోడు ఎవడు కూడా మాట్లాడలేకపోతున్నాడు. మణికంఠతో మన యాటిట్యూడ్ నచ్చలేదు, కానీ నార్మల్గా ఆ యాటిట్యూడ్ ఒక్కటే తగ్గించుకుంటే, ఆ ఓవర్ యాటిట్యూడ్ మిగతా అంతా హైలైట్. పృథ్వీలో నాకు భలే అనిపించాడు. పృథ్వీ ఇప్పుడు యష్మితో మాట్లాడుతుంటే యష్మి కళ్ళల్లో నుంచి చుక్కలుగా అనిపించాడు. దాంతోపాటుగా మళ్ళీ వచ్చి అతను కూడా ఏడ్చాడు. అది ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. దాంతోపాటుగా ఆదిత్య గారు సూపర్ అనిపించారు. ఆదిత్య గారు కానీ ఎంత సూపర్ అనిపించినా ఆయన పరిస్థితి బాగలేదు. దాని గురించి కూడా మాట్లాడదాం. నాగమణికంట ఎమోషనల్ అయిపోయి కెమెరాతో ఏడ్ చేసి ఇది నా బెస్ట్ డే అనేసి అంటున్నాడు. ఎందుకు ఏంటి అనేది మాట్లాడదాం. దాంతోపాటుగా ప్రోమో చూసుంటారు. నాగమణికంట రిలేటెడ్గా హౌస్ అంతా నన్ను టార్గెట్ చేస్తుంది అని ఆ ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో ఎందుకు ఏంటి ఏం జరిగింది అక్కడ అనే విషయం కూడా క్లియర్గా ఆ ప్రోమో గురించి లాస్ట్లో మాట్లాడతా. ఇప్పుడు లైవ్లో ఇప్పటి వరకు జరిగిన అప్డేట్స్ మొత్తం క్లియర్గా పెట్టేస్తా. యాక్చువల్గా లైవ్లో వర్షం పడుతుంది, లేకపోతే ఆ టాస్క్ ఎప్పుడో స్టార్ట్ అవుతుంది. అదనమాట. దీని తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ సంబంధించిన వీడియో వస్తుంది, వెయిట్ చేస్తూ ఉండండి. బాగా ఫన్నీగా ఉండింది. మార్నింగ్ మస్తీ మాత్రం మనం అనుకున్న దానికంటే ఫన్నీగా వచ్చింది. బిగ్ బాస్ మామూలుగా లేదు. సో ఒక్క సెకండ్ అక్కడయ్యా, ఇది ఎత్తిపోయింది ఎవరం. ఓకే ఇది నేను రాసుకుంటాను చూసారా, రాసుకునేటప్పుడు అట్ట ఇట్ట అయిపోద్ది ఎవరం. రే నాయన అడిగిపోయింది ఇది. ఒక్క సెకండ్ బే ఇది ఏం అయ్యేటట్లేదే. ఊరే మా వైఫ్ కూడా పోయింది, ఆపి మళ్ళీ స్టార్ట్ చేయడానికి కూడా. సారీ బా ఇది కనిపించట్లే పో. కవిత స్టార్ట్ చేయమంటారా? అంటే ఆన్ చేసి ఆఫ్ చేయడానికి ఊరు లేరేడా? ఏమనుకోరు కదా ప్లీజ్. ఎడిట్ చేయలేదని చెప్పి ఒక 4-5 కామెంట్ వచ్చినాయి మొన్న. అదొక్కటే ఎక్స్క్యూజ్ చేయండి ఒక్కసారికి, ఓకేనా? మా వైఫ్ కింద ఎక్కడో ఉంది, ఆ అమ్మాయికి వినిపించినట్లు వాళ్ళు. స్టార్ట్ చేస్తాను ప్లీజ్, ఏమనుకోవద్దు. ఇది ఒక్కసారికి రిక్వెస్ట్ నాది, నాకే సిగ్గేస్తుంది. సో మార్నింగ్ మస్తీ జరిగింది, ఎర్లీ మార్నింగ్. దానికి ముందు సాంగ్ వచ్చిందనమాట. సాంగ్ ఏంటంటే బిజులు అనేసి మంచి సాంగ్ వచ్చింది, కానీ మామూలుగా డ్యాన్స్ పెద్దగా వేయరు. కానీ సో సాంగ్ వచ్చిన తర్వాత నాగమణికంట నిఖిల్తో అంటుంటాడు అనమాట. ఏమని, ఈరోజు వస్తారా వైల్డ్ కార్డ్స్ ఏమన్నా? దానికి నిఖిల్, ఏమోరా నేను అంతగా ఎక్కువ థింక్ చేసి ఆ బ్రెయిన్ పోగొట్టుకోవాలనుకోవట్లేదు, రానివ్వండి వస్తే రానివ్వండి అనేసి అనుకుంటా ఉన్నాడు. ఇద్దరు డిస్కషన్ జరుగుతుంది వైల్డ్ కార్డ్స్ రిలేటెడ్గా. నిన్న కూడా వైల్డ్ కార్డ్స్ రిలేటెడ్గా వీళ్ళిద్దరికి డిస్కషన్ జరిగినప్పుడు నాగమణికంట ఏమంటాడు లైవ్లో, ఈవెన్ నెంబరే వస్తారనుకుంటారు, ఆడ్ నెంబర్ రారు, యాజ్ పర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నైటింగేల్ అనేసి మాట్లాడుతూ ఉంటే, ఏమైనా ఇంత ఈక్వేషన్స్ పర్మిటేషన్స్ నాకు తెలియదురా, మేబీ రావచ్చేమనేసి నిఖిల్ అంటూ ఉంటాడు. తర్వాత ప్రేరణ నబీల్తో డిస్కషన్ స్టార్ట్ చేసింది. ఆ డిస్కషన్ ఏంటంటే, అసలు గట్టిగా కాదారా ఇప్పుడు నేను చెప్పాను రా ఈ టాస్క్ గురించే. నిన్న నైట్ ఏదైతే జరిగిందో నబీల్ ఆదిత్య గారు టాస్క్ జరిగింది చూసారో, ఆ టాస్క్ గురించే మాట్లాడుతూ ఉంది నబీల్తో ప్రేరణ బాత్రూంలో. ఏమనంటే, రే గట్టిగా కాదురా, నేను చెప్పాను, నేను వెళ్తానని చెప్పాను, నువ్వు గట్టిగా చెప్పాల్సింది వెళ్తానని అన్నట్టుగా నబీల్ అని ఉంటాడు. దానికి ప్రేరణ ఏమంటుంది, నీకు గట్టిగా కాదురా నేను చెప్పాను. చెప్పిన తర్వాత అమ్మాయి ఏం చేసింది తెలుసా, విష్ణు దగ్గరికి వెళ్ళి ఫింగర్స్ పెట్టి చూజ్ చేసింది. అలా ఎలారా చూస్ చేస్తారు? విష్ణు దగ్గర తర్వాత నబీల్ని పంపించింది, వాళ్ళైతే కాదుగా, ఎలారా పిచ్చి పంపింది, పిచ్చి వాళ్ళైతే కాదుగా, అలా చేస్తారా ఎవరైనా అన్నట్టుగా. నేను చెప్పేది సీత ఆట ఏమైందో, సీత బ్రెయిన్ ఏమైందో, ఎందుకు అలా చేస్తున్నాను అది ఇట్లా. ప్రతిసారి ఇంకి పింకి పాంకి ఏళ్ళు పెట్టేది ఏంది? ఏళ్ళు ఒకసారి పెట్టి సరే 2 సార్లు 2 ఫింగర్లు పెట్టి ఆవిడ సెలెక్ట్ చేయడం, మళ్ళీ 3వ ఆప్షన్ తీసుకోమంటాం అని విష్ణు అడగడం, ఏందో ఇది పిల్ల ఆటలు, పిల్ల ఆటలు ఆడుతున్నారు వాళ్ళు. ఉడాల్స్ మామూలు ఉడాల్ గేమ్స్ కాదు. ఏళ్ళు పెట్టి సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకి పిక్కి వేసి దాంట్లో నబీల్ వచ్చాడంట. ఈ ఏళ్ళు ప్రాసెస్ ఎందుకు వాడుతుందని నాకు అనిపిస్తుంది అంటే, ఆవిడకి నచ్చిన వాళ్ళని పంపించుకోవడం కోసం ఏళ్ళు పెట్టి నబీలే వచ్చాడు, మళ్ళీ నబీలే వచ్చాడు. ఎవడు తెలిసి ఆ నబీల్ వచ్చాడా ఇంకొకటి వచ్చాడు,
ఎట తెలుస్తుంది మనసులో అనుకుంటుంది నచ్చినోడు పంపించుకోవడం కోసం అబ్బా 2 సార్లు నబిల్ వచ్చిందని చెప్పి పంపించేయడం. సో అలా ప్రాసెస్ చేసింది. అది ప్రేరణకు నచ్చలేదు. ప్రేరణ ఈజ్ గోయింగ్ టు నామినేట్ సీత, దాంట్లో డౌటే లేదు. చూస్తా ఉన్నాను ఇదే పాయింట్ మీద. దానికి సీత ఎలా డిఫెండ్ చేసుకుంటుందో చూడాలి. తర్వాత నేను సీతాకి ఇప్పుడు నబిల్ నేను సీతాకి కూడా సపోర్ట్ చేశాను. ఎందుకంటే సీతాని తీసేసినప్పుడు కూడా నేను అన్నాను సీతాని తీసేయకూడదు, ఎందుకంటే నేను సీత టాస్క్లే ఆడకుండా మేము అన్ఫిట్ అని కానీ మేము వీక్ అని కానీ ఎలా డిసైడ్ అవుతారు, టాస్క్లు ఆడిన విష్ణుని కానీ నబిల్ని కానీ తీసేయమని చెప్పాను. నబిల్ ముందే చెప్తుంది అన్నమాట స్ట్రైట్ ఫార్వర్డ్. మీ ఇద్దరు ఆడున్నారు, సో మీ ఇద్దరులో ఎవరైనా సెలెక్ట్ చేసుకొని తక్కువ ఆడారనో ఇంకొకటనో ఓడిపోయారనో ఏదైనా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇండివిజువల్ టాస్క్ ఆల్రెడీ ఆడారు ఇంక రాకపోవచ్చు. సో అలా అన్నట్టుగా అంటూ నబిల్ వింటా ఉన్నాడు. ఇది అయిపోయిన తర్వాత అందరూ వంటలు చేసుకుంటా హంగామా టీలు కాఫీలు అన్నీ చేసుకుంటూ ఉన్నారు. అవన్నీ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏదైనా ఒక అనౌన్స్మెంట్ స్టార్ట్ చేయాలంటే కొంచెం ఇంటర్నల్ డీటెయిల్స్ చెప్తాను అనమాట, ఇంటర్నల్గా జరిగే. సో బిగ్ బాస్ ఏదైనా ఒక అనౌన్స్మెంట్ పాస్ చేయాలంటే ఎలా ఉంటుందంటే బిగ్ బాస్లో జరిగేది, బిగ్ బాస్ టీమ్ కూడా వర్క్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆదిరెడ్డి గారు ఆ పక్క సోదిరెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు అనుకోండి. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు రే ఏంద్ర నీ ఇష్టం వచ్చిన టాస్క్లు అలా చేసావు ఇలా చేసావా, నువ్వు అలా చేసావు అనేసి బాగా సీరియస్గా ఇంటెన్సివ్గా జరుగుతుంది అనుకోండి. అది గంట జరిగిన గంట కామ్గా బిగ్ బాస్ టీ కాఫీలు పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటాడు తప్పించి అది బ్రేక్ చేసి సోఫాలో కూర్చోమని చెప్పడం, బయటికి రమ్మని చెప్పడం, ఇంకేది చెప్పడం. ఎందుకంటే ఆ కాన్వర్జేషన్ డిస్టర్బ్ అయిపోద్ది, మళ్ళీ అదే హీట్ కంటిన్యూ అవ్వదు. అదే కానీ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అనుకోండి ఇల్లంతా ఓకే ఆపేయినట్లు. ప్లస్ వంట చేస్తూ ఉండి మధ్యలో ఉందనుకో మళ్ళీ పిలవడు. సో వంట అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు కొంచెం అలా అయిపోయిన తర్వాత బయటికి రండి అని పిలిచి మార్నింగ్ మస్తీ పెడుతున్నాను ఈరోజు అనేసాడు. నాకు తెలిసినంతవరకు కంటెంట్ కొంచెం తక్కువైంది. దాంతోపాటుగా వైల్డ్ కార్డ్స్ వచ్చేదానికంటే ముందు వీళ్ళని కొంచెం ఎంటర్టైన్ చేయాలని ఫిక్స్ అయ్యాడు బిగ్ బాస్ కూడా కామెడీగా ఆడిచ్చి అనుకుంటున్నాను నేను. కానీ సాయంత్రానికి మళ్ళీ మణికంఠ ఫుల్ ర్యాష్ గొడవ, మణికంఠ వర్సెస్ సీత గొడవ, మణికంఠ వర్సెస్ యష్మి గొడవ, మణికంఠ వర్సెస్ టోటల్ హౌస్ గొడవ. ఈరోజు మామూలు రచ్చ ఉండదు. దాని గురించి కూడా మాట్లాడతా. బిగ్ బాస్ మార్నింగ్ మస్తీ నేను చెప్పి చేస్తా ఉన్నాండి. కలర్ విచ్ కలర్ అనగానే నేను కలర్ చెప్తాను, నువ్వు అది తీసుకొని వచ్చి ఆ బాక్స్ లోపల వేయాలా, అది ఫన్నీ గేమ్. దానికి పనిష్మెంట్లు ఇవ్వాలనేది గేమ్. దానికి ఏంది బిగ్ బాస్ మాకు లాభం ఏమన్నా ఇస్తారా వైల్డ్ కార్డ్స్ ఏమన్నా తగ్గిస్తారా అనేసి అడుగుతూనే బిగ్ బాస్ మీకు ఒక ట్రీట్ ఇస్తాడు అనేసి అనండు. సరే నాకు ఫస్ట్ ఏం చెప్పినంటే ఆడికి వెళ్ళి నిలబడిన తర్వాత నాగమణికంట ఆదిత్య గారు నిలబడ్డారు. బిగ్ బాస్ కలర్ విచ్ కలర్ అనేసి అడిగిండ్రు. అనగానే ఆయన బ్లాక్ అని చెప్పగానే నాగమణికంట ఆదిత్య గారు పరిగెత్తుకుంటే పోయి చెప్పులు వదిలేస్తాడు. వాళ్ళ ఆదిత్య గారు చెప్పులు వదిలేస్తే ఆ చెప్పుతో పాటు వైట్ చెప్పు ఒకటి బ్లాక్ చెప్పు ఒకటి ఎందుకు వేసుకున్నాడు ఆయన. వైట్ చెప్పు ఒకటి బ్లాక్ చెప్పు ఒకటి 2 పడతాయి ఆ బాక్స్లో. అప్పుడు మణికంఠ వచ్చి బ్లాక్ చెప్పు పెడతాడు, మైక్ పెట్టేస్తాడు. అప్పుడు బిగ్ బాస్ ఏముంటుందంటే బిగ్ బాస్ వీళ్ళు 2 వేసాడు బిగ్ బాస్ అని మణికంఠ ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. మిగతా హౌస్ మేట్స్ కూడా మనీ నీ మైక్ ఎక్కడ అంటాడు. బిగ్ బాస్ లోపల పెట్టానంటే అక్కడ పెట్టిన వస్తువులు లాస్ట్ దాకా తీయకూడదు, మైక్ లేకుండా ఉండగలవా అనగానే నువ్వే చెప్పు ఎవరు గెలిచారంటు. ఆయనే గెలిచాడు బిగ్ బాస్ అనగానే సరే గెలిచాడు కదా వదిలి. తర్వాత అయిపోయింది బిగ్ బాస్ ఆదిత్య గెలిచాడని చెప్పిన తర్వాత ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత డ్యాన్స్ చేయమని బిగ్ బాస్కి చెప్పాడు. బిగ్ బాస్ ఆదిత్య గెలిచాడు, మణికంఠ ఓడిపోయాడు కదా. సో మణికంఠ ఈరోజు చాలా యాక్టివ్గా చాలా జోవియల్గా మనశ్శాంతిగా ఉన్నట్టుగా అనిపించాడు. ప్రతి ఒక్కటి ఎందుకో మణికంఠకి అన్నీ కలిసి వస్తున్నాయి ఈ సీజన్లో అన్నట్టుగా అనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో ఎంత హ్యాపీగా ఈరోజు ఉండి ఎంత ప్రశాంతంగా అందరితో స్పెండ్ చేసి వీళ్ళందరూ చాలా మంచి మనుషులు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ సూపర్ బిగ్ బాస్ అనేసి అంటే ఈరోజు అంటాడు ఇవన్నీ. నైట్కి పోయేసరికి హౌస్ వర్సెస్ నాకు టార్గెట్ జరుగుతుందని వాళ్ళు అటాక్ చేశారు. వాళ్ళు అలాగే ఉంటుంది ఆ సిచ్యువేషన్ అంతా మణికంఠని తీసేస్తూ ఉండే కొద్దీ అన్నీ కలిసి వస్తుంది. ఇక్కడేమో అంత ఆనందంగా ఉన్నాను, ఏంద్రా ఆ బిడ్డని ఇలా చేశారనే ఫీలింగ్ వచ్చేటట్టుగా ఉంటుంది ఎపిసోడ్ కూడా చెప్తారు. సో గెలిచి ఓడిపోగానే నాగమణికంఠకి ఒక పనిష్మెంట్ కావాలంటే హౌస్ మేట్స్ ఏం చెప్తారంటే ఒక ఐటమ్ సాంగ్ డ్యాన్స్ చేయాలి బిగ్ బాస్ అని ఆదిత్య గారు చెప్తాడు. ఐటమ్ సాంగ్ వేశారు, ఐటమ్ సాంగ్ డ్యాన్స్ చేశాడు, బాగా వేసాడు డ్యాన్స్ మరీ లిరిక్స్ తగ్గట్టే. ఈ పాటను చూసిన సూపర్ మచ్చి అరే సూపర్ మచ్చి మామూలుగా వెళ్ళి డ్యాన్స్ ఎక్స్ప్రెషన్ అల్లాడిచ్చిండు, బాగా హ్యాపీగా ఉండిండు. అందరూ హౌస్ మేట్స్ అందరూ ఫుల్ కామెడీగా నవ్వుకున్నారు. అది అయిపోయిన తర్వాత ఈరోజు నేను ఇన్ని రోజుల్లో ఎప్పుడు గమనించలేదు, మీరు గమనించారో లేదో కామెంట్ చేయాల్సిన విషయం ఏంటంటే బిగ్ బాస్ ఒక వ్యక్తిని సింగులర్గా పిలుస్తాడా? నేను ఎప్పుడు గమనించాను. సింగులర్గా ఎప్పుడు పిలవడు. ఉదయాన్నే ఏమన్నా కాఫీలో షుగర్ ఎక్కువ వేసుకొని ఎక్కువ తాగాడా, ఏమన్నా అయిందా బిగ్ బాస్కి? లేకపోతే సింగులర్ పదంలో ఒకరిని పిలవడం నేను ఎప్పుడు వినలేదు. మా సీజన్లో కూడా పిలవలేదు. ఎంత చిన్న పిల్లోడైనా మీరు అనే అంటారు బిగ్ బాస్, ఎంత సీరియస్గా ఉన్నా కూడా మీకు బిగ్ బాస్ ఇచ్చే చివరి అవకాశం ఇదే అనేసి ఓవర్గా చెప్తాను. నేను మైక్ ఇసురు కొట్టినప్పుడు కూడా
మీరు ఇలా చేశారు అలా చేశారని వార్నింగ్ ఇచ్చేటప్పుడు కూడా మీరేనే అంటాడు. కానీ ఈరోజు ఆదిత్య గారిని ఏదో పనిష్మెంట్ ఇవ్వండి బిగ్ బాస్, పనిష్మెంట్ ఇవ్వండి బిగ్ బాస్ వీళ్ళకి అనేసి అడుగుతూ ఉంటే అప్పుడు ఆదిత్య పనిష్మెంట్ ఇవ్వాలంటే బిగ్ బాస్కి నీ మాటలు వినిపించాలి, నీ మాటలు వినిపించాలి, ఓకేనా? నువ్వు స్టోర్ రూమ్లో పెట్టు నీ మైక్ని, నువ్వు అనేసి అంటాడు. ఫస్ట్ టైం అనిపించింది. ఆ తర్వాత ఎందుకు పిలిచాడో తెలియదు. తర్వాత వచ్చేసరికి సింగులర్లో పిలిచాడు, ఐటమ్ సాంగ్ డ్యాన్స్ చేసాడు. తర్వాత బిగ్ బాస్ విష్ణు చాలా ఫన్నీగా ఉన్నాడు. విష్ణు బిగ్ బాస్ ఏమడతాడు, బిగ్ బాస్ మీరు చాలా స్వీట్ బిగ్ బాస్, యువర్ సో స్వీట్ బిగ్ బాస్ అనగానే విష్ణుప్రియ అన్న వెంటనే బిగ్ బాస్ అక్కడి నుంచే విష్ణు బిగ్ బాస్ నేను ఎప్పుడు స్వీటే అనగానే అందరూ పగలబడి నవ్వుకుంటారు. మీరే నన్ను అప్పుడప్పుడు మార్చేస్తారు స్వీట్గా ఉన్నవాడిని. సూపర్. ఆ తర్వాత సరికి ఇంకొక టాస్క్లో యష్మి వర్సెస్ ఇంకొకరు పెట్టిన తర్వాత ఆ టాస్క్లో యష్మి ఓడిపోయిందని యష్మికి పనిష్మెంట్గా బిగ్ బాస్ వీళ్ళందరూ కలిసి 10 సార్లు మణికంఠని ఏదో పొగుడుతూ ప్లస్ ఇలిబిలిబిలియా ఏదో అనాలి, ఇలిబిలియో గిలిబిలియో అనేసి ఇలా కిందకంట పొగడాలి 10 సార్లు. పొగడతా ఉంటే మణికంఠ మురిసిపోతూ ఉన్నాడు. చాలా బాగా అనిపించింది. చాలా ఫన్నీగా వచ్చింది అది యష్మి రిలేటెడ్గా. మధ్యలో డ్యాన్స్ లీడాలు, యష్మి మళ్ళీ వచ్చి మాట్లాడాలు, గుర్తు చేసుకోవడాలు. దానికి నాగమణికంఠ లాస్ట్లో థ్యాంక్ యూ యష్మి అనేసి హ్యాపీగా నవ్వుకున్నారు. తర్వాత బిగ్ బాస్ ఇవన్నీ చాలా యాక్టివ్గా ఉన్నారు కదా ఈరోజు. లవ్ యూ కూడా చెప్పు బిగ్ బాస్, విష్ణు లవ్ యూ కూడా చెప్పు బిగ్ బాస్ నాకు అంటుంటే ఆవిడకి వద్దులేండి బిగ్ బాస్, లవ్ యూ మీరందరినీ లవ్ యూ ఆల్ అనేసి ఒక్కసారి మా అందరికి చెప్పండి బిగ్ బాస్ అని కామ్గా ఇప్పుడు నేను. నెక్స్ట్ వచ్చేసరికి యష్మి నాగమణికంఠ ఇద్దరు ఒకసారి కలిసి కూడా డ్యాన్స్ చేయండి అమ్మా అనేసి బిగ్ బాస్ చెప్తే డ్యాన్స్ కూడా వేశారు. వెళ్ళి ఒక పాటకి సూపర్ వేశారు, బాగుంది. యష్మిని చూస్తూ ఇదిలా చూపులతో గుచ్చి చంపకే మేరే ఆ పాటకి డ్యాన్స్ చేశారు ఇద్దరు, బాగుంది చూడడానికి. ఆ తర్వాత మధ్యలో నబీల్కి స్పూన్తో బకెట్ నింపంటే ఆల్మోస్ట్ హాఫ్ స్పూన్ నింపాడు, ఇలా తోసేసాడులే. ఆ తర్వాత మధ్యలో ఆపి ఈసారి ఎప్పుడు నింపాలో చెప్తాను, అది ఎట్లా ఉంచుకోనిడు, అది ఎప్పుడు నింపుతాడు. అది అయిపోయిన తర్వాత ఈ టాస్క్ అయిపోయిన వెంటనే నాగమణికంఠ యాజ్ యూజువల్గా కెమెరాల దగ్గర కూర్చొని నేను ఎప్పుడు చెప్పే మాటే, బయట మనం మనసులో అనుకున్నది మనసులో అనుకుంటాం, బిగ్ బాస్ హౌస్లో మనసులో ఏమనుకోం బయటికే అంటాం. ఒక్కటే అక్కడ ఆపుకునేదంతా ఏంటంటే ఇంకేదైనా పర్సనల్ విషయాలు ఏదో ఆపుకుంటారు దెబ్బ. నార్మల్ ఇవన్నీ కూడా మనసులో ఉన్నవన్నీ బయటికి కక్కేయాలి, అదే కెమెరాల్లో పడాలా, జనాలకు కనిపించాలి. నేను కూడా అంతే, ఎవరైనా అంతే, అక్కడ మనసులో ఏం మాట్లాడలేదు అన్నీ బయటికే. సో బిగ్ బాస్తో కెమెరాతో మాట్లాడుతున్నాడు. బిగ్ బాస్ ఐ లవ్ దిస్ షో బిగ్ బాస్. కన్ఫెషన్లోకి వచ్చిన తర్వాత మీరు ఆ రోజు చెప్పిన ఆ 2 మాటలు నన్ను ఇన్ని డేస్ ఇక్కడ ఉండేలాగా చేశారు బిగ్ బాస్, సూపర్ బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అనేసి ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు గారుస్తూ కొంచెం ఆల్మోస్ట్ బాధపడతా ఏడుస్తానే మాట్లాడాడు. కంటెస్టెంట్స్ ఆర్ సో గుడ్ బిగ్ బాస్ ఈ సీజన్లో, చాలా మంచోళ్ళు బిగ్ బాస్ అందరూ. గేమ్స్లో తప్పక చేస్తారు తప్పించి ఏముండదు బిగ్ బాస్ వాళ్ళకి కూడా పాపం. ఇప్పుడు ఒకప్పుడు హౌస్ వైలెంట్గా ఉండి అరుచుకుంటా ఉంటే బాగా సైక్ అయిపోయాను బిగ్ బాస్. ఇప్పుడు సైలెంట్గా ఉంటే ఏంట్రా ఇట్లా ఉందని అరవంట్రా అన్నట్టుగా అనిపిస్తుంది బిగ్ బాస్. నేను చాలా మారినా బిగ్ బాస్. 2009లో 2010లో నాగమణికంఠ చూసినట్టుగా ఉంది బిగ్ బాస్ నాకే. అప్పుడు ఇలానే ఉండేవాడు బిగ్ బాస్, తర్వాత అలా అయిపోయాను బిగ్ బాస్ అనేసి అన్నీ గుర్తు చేసుకుని బిగ్ బాస్తో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఏడుస్తూ ఇంకొక మాట అంటాడు, లైఫ్లో మీరు అర్థం చేసుకున్నట్టు నన్ను ఎవరు అర్థం చేసుకోరు బిగ్ బాస్ అనేసి మాట్లాడుతూ యు ఆర్ వెరీ వెరీ ట్రూ బిగ్ బాస్ అనేసి ఏడుస్తూ ఉన్నాడు అనమాట. తర్వాత అప్పుడే ఆదిత్య గారు వస్తే ఆదిత్య గారితో ఏమంటే, అన్న ఈ హౌస్లో ఇన్ని డేస్లో బెస్ట్ డే అన్న, నాకు చాలా ఎంజాయ్ చేశాను అన్న, ఫుల్ హ్యాపీ. అంటే నబిల్ కూడా వచ్చి చేసిన వాళ్ళు ఎంజాయ్, మస్తు ఎంజాయ్ చేసినావు, డ్యాన్స్ గీసి బాగా చేసినావు, జబర్దస్త్ చేసినావు, అమ్మో బాగుందిలే ఎంజాయ్ ఓకే అనేసి నబీలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా ఎంజాయ్ చేశాడు నాగమణికంఠ. ఇవన్నీ మనస్ఫూర్తిగా మాట్లాడినట్టు నాకు అనిపించింది. తర్వాత బిగ్ బాస్ అందరూ సోఫాలో కూర్చోండి పిలవగానే శక్తి క్లాన్ విజేతగా అయినందువల్ల వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఆ బెనిఫిట్స్ ఏంటంటే మీరు ఒకరిని కంటెండర్గా మీ దాంట్లో నుంచి డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటారు. మీరందరూ కూర్చొని ఏకాభిప్రాయంతో ఒకరిని సెలెక్ట్ చేయమంటారు. లాస్ట్ వీక్లో ఏముంది, ఆల్రెడీ మన నిఖిల్ కంటెండర్, నిఖిల్తో పాటు ఇంకో కంటెండర్ కావాలి, వాళ్ళిద్దరు ఫైట్ చేయాలన్నట్టు చెప్పాడు. ఈసారి నిఖిల్తో సహా అందరు కలిపినా కూడా ఒక్కరే, మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విష్ణు నిఖిల్తో బాత్రూమ్ దగ్గర విష్ణు ఏమంటుందండి, నిఖిల్ ఇప్పుడు నువ్వు క్యూట్గా అనిపిస్తున్నావు నాకు. అంతకుముందు ఫస్ట్ 3-4 వీక్స్ నాకు అస్సలు నువ్వు నచ్చలేదు, ఇప్పుడు యూ లుక్ వెరీ క్యూట్ అనిపిస్తున్నావు, మంచిగా అనిపిస్తున్నావు. ఎందుకంటే సోనియా గారు లేరు కాబట్టి. సోనియా గారు ఉన్నప్పుడు ఆవిడ చెప్పారు కదా ఎవరితో మాట్లాడాలని నాకు ఇబ్బందిగా ఉంది విష్ణు అన్నారు కదా, దానివల్ల సోనియా గారు వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ క్యూట్గా కనిపిస్తున్నట్టున్నారు. అది ఎందుకంటే సోనియా గారు అంటే పడకపోవడం వల్లే. సోనియా గారికి విష్ణుకున్న ఆ ర్యాపో ఎక్కడైతే కట్ అయిందో ఆ రోజు
ఆ బట్టల గురించి మాట్లాడడం కావచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్ మాట్లాడిన తర్వాత సోనియా దానివల్ల నుంచి ఆవిడ వల్ల వీళ్ళతో కూడా సరిగా లేదు. అట్లా వెనక మాట్లాడాలు, దద్దోజన మండాలు, పట్టు గాజులు ఇవన్నీ జరిగినాయి. ఈరోజు మాత్రం క్యూట్గా ఉన్నావు, నువ్వు క్యూట్గా అనిపిస్తున్నావు ఇప్పుడు అని నిఖిల్ కూడా నవ్వుకుంటాడు. అది ఎపిసోడ్లో వేస్తాడు అనుకోండి, నిఖిల్ ఎక్స్ప్రెషన్లు అవి ఏం చూపించలే. తర్వాత సరికి ప్రేరణ యష్మితో చెప్తుంది, అది ఎవరికి అర్థం కాదు. అందరూ ఏంటంటే ఎక్కువ మంది ఉంటారేమో, నిఖిల్తో పాటు ఒక కంటెండర్ అనుకుంటామంటే ప్రేరణ చెప్తే సార్ బిగ్ బాస్ చెప్పినంత వరకు నిఖిల్తో సార్ అందరు కలిపి ఒక్కరే ఉండాలనుకుంటా కంటెండర్, ఒక్కరికే ఛాన్స్ మీకు అని చెప్పిన తర్వాత యష్మి చెప్పడం స్టార్ట్ చేసింది. ఎవరితో? నిఖిల్తో. ఆవిడ వర్షన్ ఆవిడ చెప్పాలి కదా, ఎందుకు చీఫ్ అవ్వాలని స్టార్ట్ చేసింది. ఇక్కడ గట్టి గొడవ జరుగుద్ది. అదేంటంటే ఏం స్టార్ట్ చేస్తుందంటే చాలాసేపు చెప్పుద్ది, నేను షార్ట్ చేసి చెప్తున్నా. ఏమంటుందని ఫన్ ఫ్యాక్టర్ పక్కన పెడితే ఫన్ ఫ్యాక్టర్ పక్కన పెట్టి కొంచెం స్ట్రిక్ట్ చీఫ్గా ఉందాం అనుకుంటున్నా ఈసారి. అంతకుముందు ఫన్గా ఉన్నావా? మేము చూసింది ఈ సీజనేనా? ఈ సీజన్లో ఫస్ట్ వీడు చీఫ్ అయినప్పుడు చాలా ఫన్గా ఉన్నాను, ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉందాం అనుకునేసరికి నేను నరాలు కట్టేని. అంటే స్ట్రిక్ట్గా అంటే ఇంకెంత సీరియస్గా ఉంటారో, ఇంకెంత క్రూరంగా ఉంటారని. అసలు దొంగతనాలు, ఫుడ్ ఎత్తేయడం, అందరి మీద అరిచేయడం, గందరగోళం, ఎవరు డెసిషన్ వినకపోవడం ఇవన్నీ చేసింది. ఈసారి స్ట్రిక్ట్గా ఉంటా అంటుంది. దానికి స్ట్రిక్ట్గా ఉంటాను ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదా, అట్లా ఉంటావు అనేసి నిఖిల్ అంటా ఉంటే స్ట్రిక్ట్గా అంటే స్ట్రిక్ట్ కదా. అప్పుడు పాపము ఫుడ్ దొంగతనం చేయడం, జోవియల్గా జోక్గా ఏదో ఫుడ్ జోక్గా చేసిందా? జోక్గా చేస్తుంటే విష్ణుతో పెద్ద గొడవ, చికెన్ తీసిందని, ఈ తీసిందని, వీళ్ళు తీసింది లేదు. అప్పుడు సీరియస్గానే అనిపించింది. ఇప్పుడు ఏమంటుందని అప్పుడు జోక్గా చేశాను అవన్నీ. సో ఇప్పుడు కొంచెం సీరియస్గా స్ట్రిక్ట్గా ఉందాం అనుకుంటున్నాను చీఫ్గా. ఆ తర్వాత సరికి అది కూడా కాకుండా నేను అలా జోక్గా ఇక్కడ ఒప్పుకున్నది, జోక్గా చేసిన దానివల్ల అందరూ సైకో శాడిజం అని అనుకున్నాను, అది పోగొట్టుకోవాలి, నేను కొంచెం ఇంకా బాగా చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఆపర్చునిటీ ఇస్తే అన్నట్టుగా చెప్తా ఉండు. చెప్పిన తర్వాత ఈవిడ చాలాసేపు చెప్పింది, ఇవే రీజన్స్ అని చెప్పింది. ఫస్ట్ నుంచి ఈ టాస్క్ ఆడా అని చెప్తా ఉండు. పక్కనే పృథ్వీ కూడా ఉండు. పృథ్వీ ఏం చెప్తున్నాడంటే యష్మితో పృథ్వీ కూడా ఏం చెప్తున్నాడంటే నా దగ్గర కూడా అన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, ఎండ్యూరెన్స్ ఉంది, అగ్రెసివ్ నేచర్ ఉంది, టాస్క్లు ఆడగలను, గెలవగలను, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. దాంతోపాటుగా కామ్ అండ్ కంపోజ్డ్గా కూడా ఉన్నాను. సో ఇంతకంటే ఏం కావాలి, నేను కూడా చీఫ్ అవ్వడానికి అన్నట్టుగా ఎవరి రీజన్స్ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. అప్పుడు ఎవరిని ఎప్పుడు ఎలా ఆడించాలి, ఎవరిని ఏ టాస్క్లో ఆడించకూడదు అనే క్లారిటీ కూడా నాకు ఉంది. ఇది మాత్రం నిజంగానే ఉంది. ముందు వెనక చెప్పిన ప్రతి క్వాలిటీ ఈ మధ్య డెవలప్ అయినాయి. పృథ్వీ ఈజ్ వెరీ యాప్ట్ ఫర్ చీఫ్ అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. చాలా పొలైట్గా ఉంటున్నాడు. అక్కడ టాస్క్లో ఓవర్ యాక్షన్, నామినేషన్లో ఓవర్ యాక్షన్ తప్పించి నార్మల్ లైఫ్లో, డే లైఫ్లో అక్కడ జనాలతో ఉండే విధానంలో ఏ రోజు ప్రౌడ్గా, రూడ్గా ఏం లేదు. మినిమం సింపుల్, ప్రశాంతంగా ఉంటాడు, చాలా మంచిగా అనిపిస్తాడు. సో ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఫుల్ డిస్కషన్, పృథ్వీ యష్మి మధ్యలో డిస్కషన్ స్టార్ట్ అయినాయి. వీళ్ళిద్దరికి ఎందుకు డిస్కషన్ స్టార్ట్ అయిందంటే నేను ఎందుకు ఉండాలి అనేసి స్టార్ట్ చేసుకున్నారు. ఇద్దరు స్టార్ట్ చేస్తే యష్మి ఫస్ట్ స్టార్ట్ చేసి ఏమనిందంటే పృథ్వీ గురించి స్టార్ట్ చేసింది. ఏమనింది యష్మి, పృథ్వీ నీకేమొచ్చు, నీకు వంట రాదు, కిచెన్ డ్యూటీస్ తెలీదు, ఏం తెలీదు, నువ్వు రేపు అక్కడికి వెళ్ళి సరుకులు తీసుకురమ్మంటే కిరాణా కొట్టుకు వెళ్ళి సరుకులు తీసుకురమ్మంటారు అప్పుడప్పుడు బిగ్ బాస్, అప్పుడు నువ్వు వెళ్ళి రాంగ్గా తెస్తే ఏం చేయాలి, నీకు అది తెలియదు అనేసి నెగిటివ్స్ చెప్పడం స్టార్ట్ చేసింది డిస్కషన్లో. ఫస్ట్ పాజిటివ్స్ ఎవరు పాజిటివ్ వాళ్ళు చెప్పుకున్నారు. తర్వాత యష్మి ఫస్ట్ పృథ్వీ నెగిటివ్స్ చెప్పడం స్టార్ట్ చేయగానే పృథ్వీ వేసుకున్నాడు స్వామి, మామూలుగా వేసుకోవాలి, అరాచకం. ఏమన్నాడు తెలుసా, యష్మి ఇంకో మాట కూడా మాట్లాడింది. పృథ్వీ ఏమన్నా తెలుసా, మీరు ఓడిపోయారు కదా ఎగ్ టాస్క్ కూడా నువ్వు సరిగా ఆడలేదు అంటే, ఎగ్ టాస్క్లో నేను సరిగా ఆడలేదా, అమ్మాయిలు బాగా ఆడారని నాకు సార్ చెప్పారు కదా అంటే, ఆయన ఓడిపోయారు కదా మేము గెలిచాం కదా అనగానే, అమ్మాయిలు సరిగా మరి ఆయన కూడా ఓడిపోయావు కదా నువ్వు అనగానే, యష్మి నువ్వు ఎఫ్ వర్డ్స్ కూడా యూజ్ చేసావు కదా, మరి నీది కూడా తప్పు ఉంది కదా, నాకు సార్ కూడా చెప్పారు కదా అనగానే నెక్స్ట్ మళ్ళీ వెంటనే పృథ్వీ నిఖిల్ సీత ఉన్నప్పుడు వెంటనే అరాచకం ఓగా మాట్లాడండి. ఎందుకంటే ఆవిడ అన్నయ్య కూడా అట్లానే ఉన్నాయి. నెగిటివ్స్ చెప్పేసరికి బాగా కోపం వచ్చి, నిఖిల్ సీత చీఫ్లు ఉన్నప్పుడు హౌస్ ప్రశాంతంగా ఉండింది, నువ్వు ఉన్నప్పుడు వర్స్ట్గా ఉండింది, బ్యాడ్గా ఉండింది, నువ్వు బ్యాడ్ చీఫ్ అని డైరెక్ట్గా, వాళ్ళు ఉన్నప్పుడే బాగుంది హౌస్, నువ్వు ఉన్నప్పుడు సరిగా లేదా రెండు అనగానే, యష్మి నువ్వు అప్పుడు బెస్ట్ చీఫ్ అని ఎందుకు ఇచ్చావు నాకు, ఈయన పృథ్వీ మరి నువ్వు నాకు ఆ రోజు గ్రీన్ ఇచ్చావు, ఈరోజు నేను టాస్క్లు బాగాలేదంటావు, భలే మాట్లాడుతున్నావు పృథ్వీ వెంటనే స్పాంటేనియస్గా. పృథ్వీ నువ్వు ఇంకా అడిషనల్ పాయింట్స్, నువ్వు ఇంకా ఆ రోజు నాకు సార్ ముందు నీకు నువ్వే రెడ్ ఇచ్చుకున్నావు, మళ్ళీ నాకు గ్రీన్ ఇచ్చావు, ఈరోజు నేను బాగాలేదంటావు, అదంటే చెప్పు. అదేగాక నీకు నువ్వే రెడ్ ఇచ్చుకున్నావు అంటే నువ్వే ఒప్పుకున్నాడు బాగాలేదని, ఇప్పుడు నాకు గ్రీన్ ఇచ్చేవారు, మరి నేను ఆడలేదు అది ఇది అనేసి నెగిటివ్ మాట్లాడుతూ ఇప్పుడు అనగానే ఇంకో మాట పృథ్వీ ఇంకో మాట అంటాడు, నువ్వు ఇంకా పృథ్వీ నువ్వు వాయిస్ రేజ్ చేయొద్దు, చిన్నగా మాట్లాడు
అనేసి గట్టిగా అంటాడు. అన్న తర్వాత ఇదిగో నేను ఇప్పుడు నేను నమ్మను ఇది అన్నట్టుగా అంటే నువ్వు నమ్మద్దురా, నిన్ను నమ్మన్నాడు అక్కడ చీఫ్కి చెప్పుకుంటాను నేను, నీకు చెప్పట్లా అని సీరియస్గా అన్న తర్వాత పాజిటివ్స్ చెప్పా ఫస్ట్ నేను పాజిటివ్స్ చెప్తా ఉంటే నువ్వు పాజిటివ్ చెప్పాలి. నీ పాజిటివ్ చెప్పుకోవడం మానేసి నా నెగిటివ్స్ చెప్పడం స్టార్ట్ చేసావు. అందుకనే నేను నెగిటివ్స్ చెప్తున్నాను, నీ పాయింట్స్ నువ్వు చెప్పకపోతే నేను చెప్పను అనగానే పృథ్వీ అన్నీ చెప్తున్నాడు, టాస్కులు అన్నీ చెప్పిండు. ఆ రోజు ఆడానా, ఇది ఆడా, ఇది ఆడా మొత్తం పాయింట్లను నిప్పుతూ ఉంటే యష్మి బాధపడతా ఉంది. అప్పుడు ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయా ఆ టైంలో ఆదిత్య, నిఖిల్, యష్మి వాళ్ళందరూ ఒకసారి అయింది. ఆదిత్య గారు ఏమన్నారంటే వీళ్ళ డిస్కషన్ అయింది కదా, డిస్కషన్ అయిన తర్వాత ఆదిత్య గారు పాపం ఆయన డిస్కషన్ ఆయన చెప్తున్నాడు. ఆయన పాయింట్స్ ఏంటంటే వాళ్ళిద్దరూ చిరొకసారి చీఫ్ అయ్యారు. నాకు కూడా అవ్వాలని ఉంది అండ్ నా లీడర్షిప్ గురించి చాలాసార్లు రైజ్ అయింది, ఎందుకంటే నామినేషన్స్లో కూడా పాయింట్స్ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి వచ్చాయి. దాంతోపాటుగా చీఫ్ అనేది ఎగ్జాంపుల్ సెట్ చేసేలాగా ఉండాలి, చీఫ్ కమిట్మెంట్ డిసిప్లిన్ ఉండాలి, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. దాంతోపాటు నా ఏజ్ ఫ్యాక్టర్ అనేది కొంచెం ఎక్కువ యూజ్ అవుద్ది. ఇక్కడ ఎన్ని బాగున్నాయి కానీ ఒకటి మాత్రం శివాజీ గారిని కాపీ అన్నట్టుగా అనిపించింది. నా ఏజ్ వల్ల అందరూ నా మాట వింటారు కూడా. ఈవెన్ నువ్వు చూస్తే నబీల్కి నా మోటివేషన్ 10-15% యూజ్ అయింది. నా మోటివేషన్ కల్లా వాడు ఎంత చేంజ్ అయ్యాడు, ఇప్పుడు బాగా ఆడుతున్నాడు, 10-15% క్రెడిట్స్ నాకు ఇవ్వాలన్నట్టుగా అంటాడు. ఆయనే చెప్పుకున్నాడు సార్ నిజంగా మోటివేట్ చేస్తున్నాడులే, కానీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా అది అంత. తర్వాత యష్మి డిస్కషన్ స్టార్ట్ చేసింది. యష్మి చెప్పినట్టు నాకు చికెన్ వంచ గురించి పెద్దగా తెలియదు, అది నాకు -పాయింట్. యష్మి చెప్పింది. పృథ్వీకి చెప్పే పాయింట్ ఇతను ఆదిత్య గారు యష్మి పృథ్వీకి చెప్పినట్టుగా నాకు కూడా కిచెన్ గురించి రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కొంచెం తెలియదు, అది నా నెగిటివ్ పాయింట్. నా పాజిటివ్ చెప్పాను, నెగిటివ్స్ కూడా చెప్పాను. అన్న తర్వాత ఎక్కడున్నా కూడా ఏ క్లాన్లో ఉన్నా కూడా నేను లాయల్గా ఉంటాననేసి ఆదిత్య గారు చెప్పింది. అంత కూడా మంచి లీడర్ కావాలంటే మంచి ఫాలోవర్ అవ్వాలి, ఇది బాగా చెప్పారు. మంచి లీడర్ కావాలంటే మంచి ఫాలోవర్ అవ్వాలి, నేను మంచి ఫాలోవర్, మీరు ఏది చెప్తే అది వింటా ఉన్నాను చీఫ్ దగ్గర, కాబట్టి నేను మంచి లీడర్ అవ్వడానికి నా దగ్గర క్వాలిటీస్ ఉన్నాయని క్లీన్గా చెప్పేశాడు. చెప్పిన తర్వాత యష్మి అప్పుడే ఏడవడం స్టార్ట్ చేసింది. పృథ్వీ అనుకున్న మాటలకి ఏడుస్తూ ఉంది. నేను రేషన్ మ్యాటర్లో కామెడీ చేశాను అంతే. కామెడీ చేస్తే ప్రతిసారి చీఫ్ అయ్యాను అనేసి ఫస్ట్ నన్నే తీసేస్తే ఎలా ఇంక అవ్వకూడదా? నేను లగ్జరీ రూమ్కి ఫస్ట్ వెళ్ళింది నేను చీఫ్ అయితే ఐ విల్ బి వెరీ హ్యాపీ, నువ్వేం చీఫ్ అయితే నాకేం బాధ ఏం లేదు, ఐ విల్ బి వెరీ హ్యాపీ అనేసి ఏడుస్తూ ఉండింది. పృథ్వీ పక్కనే ఉన్నాడు. పృథ్వీ లేచి వెళ్ళిపోయాడు, ఎరా సోది ఇదంతా అన్నట్టు లేచి వెళ్ళిపోయాడు ఇంకా ఆడలా. కానీ ఆ తర్వాత పాపము యష్మి ఇంకా ఎక్కువ ఏడ్చింది, చాలా ఏడ్చింది. ఏడ్చిన తర్వాత ఆల్ చీఫ్స్ కెనాట్ బి పర్ఫెక్ట్, అది ఎవరు పర్ఫెక్ట్గా ఉండలేరు అనేసి ఏడుస్తూ ఉంటుంది. నిఖిల్ ఇప్పుడు ఇది నాకు ఒక పెద్ద ప్రెషర్, మళ్ళీ ఇద్దరు నువ్వు బాధపడతా ఉంటావు ఏంటిది, నార్మల్గా పిచ్చింగ్ చేయండి అంటే ఈ సీజన్లో మైక్రో మేనేజ్మెంట్ అనే వర్డ్ కంటే పిచ్చింగ్ చేయండి అనే మాట విని చిరాకు వచ్చింది. మీ మాట మీరు పిచ్చింగ్ చేయండి చేయడం అంటే వాళ్ళ ఉద్దేశం అడగండి నేను ఆడతానని, తర్వాత మేము ఆడిస్తామో లేదా మా ఇష్టం అంటే పిచ్చింగ్ చేయమంటే ఎందుకు గొడవ, పిచ్చిన్ రోజంతా. నిఖిల్ పృథ్వీ దగ్గరికి వెళ్తాడు, బయటికి వెళ్ళి వాడు నా ఫ్రెండ్ రా, వాడైతే నాకేంటిరా ప్రాబ్లం ఏం లేదు చీఫ్ అయితే అనేసి అంటుందిరా అమ్మాయి కూడా, వెళ్ళి మాట్లాడు పాపం ఏడుస్తుంది అనవసరంగా అనేసి అనేసరికి చీఫ్ అయితే నువ్వేం చేస్తావు చెప్పరా అనగానే నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను చేస్తాను బ్రో, చెప్పాను కదా లోపల, నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటే 200% కాన్ఫిడెంట్గా ఉన్నాను బ్రో నేనైతే, ఓకేనా. పృథ్వీ ఇక్కడ లాజికల్ పాయింట్ మళ్ళీ మాట్లాడు, నాకు అదే నచ్చుతున్నాడు పృథ్వీ. ఆ అమ్మాయి అనింది కదా కిచెన్ నీకు తెలీదు, రేషన్ తెలీదు అని. కిచెన్ రేషన్ నాకు తెలీదు, మీరు వెళ్ళినప్పుడు ఏం చేశారు, నువ్వు వెళ్ళినప్పుడు ఏం చేసి ఆయిల్ మిస్ చేసుకుని రాలేదు, ఆయిల్ తెలియదు. ఆవిడ వెళ్ళినప్పుడు ఏం చేసింది, చికెన్ తీసుకురాలేదు. తర్వాత బిగ్ బాస్ నడిస్తే చికెన్ ఇచ్చారు, మీరే ఐటమ్స్ మిస్ చేసుకోలేదా, నేనేది మిస్ చేసేది అని బాగా మాట్లాడాడు, లాజికల్గా మాట్లాడుతున్నాడు. అప్పుడు పృథ్వీ అతను కూడా యష్మి దగ్గరికి వెళ్ళి కూర్చొని అతను కూడా ఎక్కువ ఏడుస్తున్నాడు, టిష్యూ పేపర్ మొత్తం చూసుకుంటా ఉన్నారు, ఇద్దరు ఏడ్చుకుంటా మాట్లాడుకుంటా ఉన్నారు. అయిపోయిన తర్వాత యష్మి సారీ హట్ అయ్యి ఉంటే సారీ అనేసింది, ఇంక సరే అనుకున్నారు, ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. తర్వాత ఆదిత్య గారు నిఖిల్తో పిలిచి నాకు భలే నచ్చారు, పిలిచి పక్కకి అది మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు 2 నెగిటివ్ పాయింట్స్ రిమార్క్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే నెంబర్ 1 ఫస్ట్ వన్ ఏంటంటే మీరు పృథ్వీకి ఛాన్స్ ఇవ్వలేదు, అది ఒక నెగిటివ్ రిమార్క్ ఉంది హౌస్లో అందరికీ కూడా. నెంబర్ 2 ఏంటంటే మిస్డైరెక్టర్ అయ్యారు మీరు, అంటే ఎవరో చెప్పిన మాటలు విన్నారు అనేది కూడా ఒకటి ఉంది, మీ పర్సెప్షన్ ప్రకారం మీరు తీసుకోండి అనేది చెప్పి పృథ్వీకి ఇవ్వండి అన్నది చెప్పేశాడు అన్నట్టుగా చెప్పాడంట. మనకి అదొక్క పాటు చూపించలేదు, ఎపిసోడ్లో చూపిస్తారనుకుంటా. నిఖిల్ పోతా నాన్న రీ పర్వాలేదు రీ ఓకేరా యువర్ సోప్ స్వీట్ రా అనేసి హ్యాపీగా వెళ్ళిపోయాడు ఆయన. సో బాగా అనిపించాడు. సో అతను ఎప్పుడు వెనక మాట్లాడుతూ ఉంటాడు, పృథ్వీకి వీళ్ళు సపోర్ట్ చేయాలి, పృథ్వీని వాడుకుంటున్నారు వెపన్ లాగా, వీళ్ళు పృథ్వీకి ఏది ఇవ్వలేదు అని చాలాసార్లు ఆయన హౌస్లో.
అలాంటి పర్సన్ పృథ్వీకి ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, నువ్వు ఇస్తే పృథ్వీకి ఇవ్వాలనేటట్టుగా గుర్తు చేసిన విధానం చాలా బాగా అనిపించింది నిజంగానే. దానికి హ్యాపీగా ఫీల్ అయ్యాడు నిఖిల్ కూడా. కానీ నిఖిల్ అప్పుడు హక్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి విష్ణు చేరుకొని పృథ్వీ ఏడుస్తున్న టైంలో, పృథ్వీ నువ్వు చీఫ్ అయితే నన్ను తీసుకోవాలి అనేసి అంటే అందరూ నవ్వుకుంటా ఉన్నారు. నెక్స్ట్ ప్రేరణ యష్మితో చెప్తుంది, నువ్వు వాదించాల్సింది గట్టిగా మాట్లాడాల్సింది కదా, ఎందుకంటే వాడు గేమ్ ఆడాడు అని చీఫ్కి వెళ్ళొచ్చు అంటాం కరెక్ట్ కాదు కదా, వాడు గేమ్ ఆడినంత మాత్రం చీఫ్ అవ్వాలని కరెక్ట్ కాదు కదా, నువ్వు ఒకసారి అయినంత మాత్రం అవ్వకూడదని కరెక్ట్ కాదు కదా, నువ్వు అడగాల్సింది. వాడు ఎప్పుడు నువ్వు ఫెయిల్డ్ చీఫ్ అని అనలేదు కదా, అప్పుడు ఇప్పుడు ఎందుకు అంటున్నాడంటే, లేదురా అలా మాట్లాడే కదా ఎక్కువైపోయి గొడవ అయింది ఇక్కడ, అలా జరిగిందిలే అనేసి మాట్లాడుకుంటున్నారు. ఇది ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఇవే మాత్రమే జరిగినాయి. ఇంకా అంతకుమించి అన్ని సొల్లు డిస్కషన్స్, అంత టైం వేస్ట్ ఎవరమే ఉంది. తర్వాత ఇప్పుడే బయట కూర్చొని నాగమణికంట నైనిక వర్షం పడతా ఉంటే ఇవన్నీ మనం చాలా హైలైట్ కదా ఈ రోజులు, మనం బయట ఉంటే ఇవన్నీ ఎంజాయ్ చేయం కదా అనేసి మాట్లాడుకుంటా హ్యాపీగా ఉన్నారు. దీని తర్వాత ఏం జరుగుతుందంటే ఆ టాస్క్ ఒకటి జరిగింది, మా సీజన్లో జరిగింది, ప్రతి సీజన్లో జరుగుతున్న టాస్క్. బేబీని తీసుకొని బేబీ బొమ్మ మీద పేరు ఉంటుంది, ఆ పేరు ఎవరిదైతే ఉంటుందో, ఎవరైతే లాస్ట్గా ఆ హౌస్ లోపలికి వెళ్తారో ఆ బార్డర్ దాటినప్పుడు ఎవరు బొమ్మ అయితే తీసుకుంటారో ఆ బొమ్మ మీద ఉన్న పేరు, ఆ బొమ్మ పట్టుకున్న వ్యక్తి నిలబడి హౌస్ మొత్తం ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ కంటెండర్గా నిఖిల్ పృథ్వీని సెలెక్ట్ చేశాడు, పృథ్వీ వన్ ఆఫ్ ద కంటెండర్స్. తర్వాత ఆ టీంలో నుంచి కూడా ఒకరు అవ్వాలి. ఆ ఒకరు ఎవరు అవ్వాలంటే ఆ బేబీ టాస్క్ వాళ్ళందరూ ఆడాలి, ప్లస్ నిఖిల్ టీంలో ఉన్న వాళ్ళందరూ కలిసి కూడా ఆడాలి. ఆడిన తర్వాత వాళ్ళల్లో ఒకరికి కంటెండర్ అవుతాడు. ఏది అలా రిమూవ్ చేసుకుంటూ ఎవరైతే బేబీ బొమ్మ ప్లస్ ఆ చేతిలో ఎవరిదైతే ఉందో అతను ఆ చేతిలో ఉన్న పేరు ఇద్దరు వచ్చి నిలబడాలి. హౌస్ మేట్స్ అందరూ వీళ్ళిద్దరు ఒకరు రిమూవ్ చేయాలి. ఏకాభిప్రాయంతో ఒక్కొక్క డెసిషన్ చెప్పి అలా చేసుకుంటూ వెళ్ళే క్రమంలో లాస్ట్కి నబీల్ అయ్యాడంట. నబీల్ వర్సెస్ పృథ్వీ టాస్క్ జరిగితే పృథ్వీ చీఫ్ అయ్యాడు అన్నట్టుగా టాకు. పృథ్వీ ఈజ్ ద న్యూ చీఫ్ ఆఫ్ ద హౌస్. దాంతోపాటుగా అక్కడ నాగమణికంట రిలేటెడ్గా అందరూ తీసేస్తూ ఉంటే నాగమణికంట ఒకసారిగా హట్ అయిపోయి హౌస్ అంతా నన్ను టార్గెట్ చేస్తుంది అనే మాటలు మాట్లాడాడు. ఆ రీజన్స్ వాళ్ళు ఏం చెప్పారు అనే దాని మీద నిజంగా టార్గెట్ చేశారని ఆయన ఫీల్ అయ్యారా అనేది మనం ఎపిసోడ్లోనే చూడగలుగుతాం ఆ రీజన్స్ని బట్టి. కానీ పృథ్వీ అక్కడ ఏంటండి అన్నీ టైట్ అబ్బా, హెవీ టైటు. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ పర్సెప్షన్ ఉంది. పృథ్వీ రిలేటెడ్గా పృథ్వీది ఇప్పుడు కన్వర్జేషన్ చూసిన తర్వాతే అర్థమవుతుంది. పృథ్వీది కూడా తప్పు లేదే పాపము, ప్రోమోలో ఉండింది కదా. అక్కడ యష్మి మణికంఠ నిలబడతారు, పృథ్వీ వచ్చి మణికంఠని తీసేస్తాడు ఎందుకంటే నీకు క్వాలిటీస్ లేవన్నట్టుగా. దానికి ముందు కన్వర్జేషన్ ఏం జరిగింది పాపము, పృథ్వీ రిలేటెడ్గా పృథ్వీ అన్నందుకు యష్మి ఏడ్చింది, కంటెండర్గా యష్మి ఇంకా పృథ్వీకి ఏమన్నట్టుగా అనింది. అలా అన్ని జరిగిన తర్వాత దానికి పృథ్వీ కూడా ఏడ్చాడు. ఇన్ని జరిగిన తర్వాత ఇక్కడ కూడా పృథ్వీ యష్మిని తీసేయాలంటే కష్టం కదా, వాళ్ళ క్లాన్ మెంబర్ కూడా. సో వాటి వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అవతల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం ఆలోచించాలనేది నా పాయింట్. కానీ మణికంఠకి సిచ్యువేషన్ ఏంటి, ప్రతిసారి ఈ వీక్లోనే 2 సార్లు తీసి పక్కన పడేస్తే మళ్ళీ కూడా ఇక్కడ కూడా తీసి పక్కన పడేస్తుంటే ఇంతవరకు చీఫ్ అయిన వ్యక్తి పక్కన ఉన్నా కూడా తీసేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బాధ ఇది అయితే ఉంటుంది. ఆ రీజన్స్ ఏంటి, అలా సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేశాడు, ఎలా మాట్లాడాడు అనేది మనం ఎపిసోడ్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రస్తుతానికి దాని మీద కామెంట్స్ చేయలేను. ఎపిసోడ్ మాత్రం అరాచకంగా ఉండదున్నట్టే మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి జరిగింది ఇది. ఎలిమినేషన్ అప్డేట్స్ క్లారిటీ వచ్చింది, దాని రిలేటెడ్ ఓటింగ్లో క్లారిటీ వచ్చింది, దాని రిలేటెడ్ వీడియో ఒక 2 అవర్స్లో ఉంటుంది, చూస్తూ ఉండండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. 8 lakhs సబ్స్క్రైబర్స్కి దగ్గరగా వస్తాం. సో 8 lakhs అయిపోవాలి ఈ సీజన్ అయిపోయే లోపల. దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లు ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. నేను ఒక రీల్ చేస్తే 5 million పోయింది. ఏందయ్యా ఈ అరాచకము, ఫామ్లోకి వచ్చేసానా లేకుంటే ట్రోల్ మీటర్లు అవుతున్నానా తెలియదు. కానీ ఒక్కోసారి నాకు కంగారు వస్తుంది, ఏంద్రా ఇంత బజ్ క్రియేట్ అవుతుంది, నేను ఏ చేసినా మిలియన్స్ పోతుంది ఇన్స్టాగ్రామ్లో. నాకు షాకింగ్గా ఉంది. దానివల్ల ఏంది లేనిపోయిందని ఒకసారి తగ్గుతున్నా. ఓవర్ చేయాలని అనిపిస్తుంది, ఎంటర్టైన్ చేయడానికి, హంగామా చేయడానికి, స్టఫ్ ఇద్దామని ఇష్టం వచ్చినట్టు అనుకుంటా. కానీ మరీ ఎక్కువ టాక్ అవ్వకూడదు, ఎక్కువ ఇది చేయకూడదు, ఎందుకు అనవసరము, చాలా పద్ధతికి వెళ్దామని అనిపిస్తుంది. ఏం చేయాలి అర్థం కాని సిచ్యువేషన్, వైరల్ అవుతున్నాయి. కానీ చూస్తాం. థ్యాంక్ యూ. ఓ అమ్మ ఇప్పుడు కూడా 29 వచ్చిందా? దయచేసి లైక్స్ చేయట్లేదు అందరూ, లైక్లు చేయండి. లైక్లు చేస్తేనే వీడియో రీచ్ వచ్చేది.